హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు వచ్చేసి గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఫిబ్రవరి 26వ తారీఖు 27వ తారీఖు నాడు 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. ఎందుకు ఫిబ్రవరి 26th అండ్ 27th హాలిడేస్ ప్రకటించారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఫిబ్రవరి 26వ తారీఖు వచ్చేసి శివరాత్రి వచ్చేసి హాలిడే. మరి ఫిబ్రవరి 27 ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగే జిల్లాలలో అయితే అన్ని స్కూల్స్కి హాలిడే ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన జిల్లాలలోని స్కూళ్ళకి మాత్రమే ఆ రోజు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు హాలిడే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే మనకు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు 27న సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకు మాత్రమే ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హాలిడే ప్రకటించడం జరిగింది. రిమైనింగ్ ఫిబ్రవరి 26th వచ్చేసి అన్ని స్కూల్స్కి హాలిడేనే. ఫిబ్రవరి 26th వచ్చేసి తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి జరుపుకుంటారు. కనుక వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.